అందరికీ నమస్కారం. ఒంగోలు కార్పొరేషన్ రేసులో జనసేన పార్టీ ఉంటదా? జనసేన పార్టీ ఏ ఏ డివిజన్‌లో పోటీ చేస్తది? అయితే ఇప్పటికి దీనికి సంబంధించి ఒక క్లారిటీ లేకపోవటం జనసేన పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో కొంత ఆందోళన కలిగిస్తదని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇంటింటికి టీడీపీ అనే పేరుతోటి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం సంబంధించి ఆ పనుల్లో బిజీ అయినా లోకల్‌గా ఉన్నటువంటి క్యాడరు అన్ని డివిజన్‌లో తిరుగుతూ వారు సంక్షేమ పథకాలు వాటికి సంబంధించి ఇంటింటిని సందర్శిస్తా ఉన్నారు. ప్రతి డివిజన్‌లో 50 డివిజన్‌లో. అయితే జనసేన పార్టీ వైపు నుంచి మరి వారైతే సైలెంట్ మోడ్‌లో ఉన్నటువంటి పరిస్థితి. అసలు జనసేన పార్టీ ఒంగోలు కార్పొరేషన్ బరిలో ఉంటదా? మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరిన తర్వాత ఒంగోలులో జనసేన పార్టీకి ఒక హైప్ వచ్చినటువంటి పరిస్థితి. రేపు వారు ఏ ఏ డివిజన్‌లో పోటీ చేస్తారు? మేయర్ రేస్‌లో ఉంటారా? లేకపోతే డిప్యూటీ మేయర్ రేస్‌లో ఉంటారా? లేకపోతే ఇంతవరకు ఏ ఏ డివిజన్‌లో పోటీ చేస్తారని క్లారిటీ లేకపోవటం, ఇది కొంత రాజకీయంగా చర్చ నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అటు దామచర్ల గాని, బాలినేనికి గాని వారిరువురికి మధ్య అగ్గి వేస్తే బగ్గుమనేటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో, మరి రేపు జరగబోయేటువంటి ఈ ఒంగోలు కార్పొరేషను ప్రాధాన్యత సంతరించుకుంది. అదేవిధంగా మేజర్ పంచాయతీలున్నాయి. కొత్తపట్నం మండలం గాని, ఒంగోలు రూరల్ మండలంలోని కరవది కూడా మేజర్ పంచాయతీ. అదేవిధంగా మరి ఒంగోలు చుట్టుపక్కల ఉన్నటువంటి పంచాయతీల్లో గూడా వైసీపీ, టీడీపీ 2 ఢీ అంటే ఢీ అంటున్నటువంటి పరిస్థితి. అయితే జనసేన పార్టీ మరి వీటికి దూరంగా ఉంటదా? తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తదా? లేపోతే కొన్ని పంచాయతీల్లో జనసేన పార్టీ మరి జనసేన పార్టీకి సంబంధించినటువంటి వారు నిలబడి సర్పంచులుగా పోటీ చేస్తారా? స్థానిక పోరులో జనసేన పార్టీ లక్ష్యం ఏదనేది ఇప్పటివరకు దానికి సంబంధించి ఒక క్లారిటీ రాలేదని గూడా మనం చెప్పుకోవచ్చు. ఒంగోలు కార్పొరేషన్‌కు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇప్పటికే అభ్యర్థి రేసులో మరి అభ్యర్థిని ప్రకటించేటువంటి కొన్ని సందర్భాలు కూడా దగ్గరకొస్తున్న నేపథ్యంలో జనసేన పార్టీ వైపు నుంచి మరి కాపులకు ప్రయారిటీ ఇస్తారా? జనసేన పార్టీ అంటేనే కాపులంతా కూడా ఆ పార్టీ వైపు చూసే పరిస్థితుల్లో మరి జనసేన పార్టీ నుంచి కాపులు రంగంలోకి దిగుతారా అనేది రాజకీయంగా కూడా చర్చ నడుస్తుంది. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం చూసినట్లయితే కొంతమంది కాపులు జనసేన పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి గాని, ఒంగోలు కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జి పదవికి గాని బరిలో పోటీలో కూడా లేకపోవటం, మరి వారు మేయర్ పదవి ఆశిస్తున్నారా అనేది రాజకీయంగా కూడా చర్చ నడుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా జనసేన పార్టీలో మరి బాలినేని శ్రీనివాసరెడ్డికి అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అనేక మార్లు చెప్పినా, అది కార్యరూపం దాల్చకపోవటం, ఇప్పటివరకు ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో ఏ ఏ డివిజన్‌లో పోటీ చేస్తారో ఒక క్లారిటీ లేకపోవటం, ఒంగోలు రేపు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీల్లో జనసేన కోటా ఎంత ఉంటదో తెలియకపోవటం, ఇది కొంత ఒంగోలులో ఉన్నటువంటి జనసేన పార్టీని కొంత కలవరపెడుతుంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు హైదరాబాద్ నుంచి ఒంగోలు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి నాయకులు, క్యాడర్ అంతా కూడా ఆయన కలుస్తా ఉన్నారు. మరి వారి నివాసం కూడా సందడిగా, కోలాహలంగా ఉంది గానీ, ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ నాయకులు బహిరంగంగా కూడా చర్చించుకోలేని పరిస్థితిలో ఉన్నారనే టాక్ అయితే వినిపిస్తా ఉంది. మరి బాలినేని యాక్టివ్ అయ్యి బాలినేనికంటూ ఒక పదవి వారి కుమారుడికి గనక మరి మొన్న చూసినటువంటి పదవుల్లో ఏదైనా ప్రయారిటీ ఇస్తే రాబోయే రోజుల్లో ఒంగోలులో జనసేన పార్టీ పుంజుకుంటదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. లేదంటే గతంలో వలె కూటమితో కలిసి ముందుకు వెళ్తారా? మరి వైసీపీ అయితే ఇప్పటికే ఆ ఎన్ని డివిజన్‌లో పోటీ చేస్తామండి, గ్రామ పంచాయతీలో పోటీ చేస్తామని చెప్పడం జరిగింది. ఇది రాజకీయంగా ఎటు పోతదో అనే సందిగ్ధంలో కూడా ఒంగోలు రాజకీయం జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు.